చెరుగుతోట మొత్తం నవ్వు పెడతాను అన్న ఊరికే నవ్వు పెడతాండి కాదన్నా పత్రాలు రేపు ఎత్తుకొని రచితావా చెరుగుతోట రచితావా చూద్దాం చూసేది కదా దీంట్లో రాసినాడా రాజులో ఉండేది మామూలుగా రాసిస్తావరా పాట ఎట్లా రాసిస్తారు దీంట్లో రాసినాడే నీ కొడుకు సరేలే ఎన్ని అయిపోయినాయి 7 అయిపోయినాయి 8 అయిపోయినాయి 9 ఏం రాసినాడు గౌరవులు ఏమైనా నాన్నగారికి నేను రాసినది ఏమంటే మన ఇంటి ముందర పేడ వేయలేదు ఆవులు ఎనుగోడ్లు వేయలేదు దొన్నపోతులు వేయలేదు పందులు వేయలేదు పిగ్గులు వేయలేదు అడుగు పందులు వేయలేదు ఎలకలు వేయలేదు ఏం మాట్లాడుతున్నారు ఇంట్లో రాసినాడు దీంట్లో చదువురా కుందిలు కానీ అడుగు పంది కానీ ఎలంగొడ్డు కానీ కుంజల్లో ఊళ్ళోకి వస్తాయారా చెప్పే దీంట్లో రాసిండు అంటే చదువుకోండి ఎల్లంగొడ్లు పులులు సింహాలు ఎలకతోళ్ళు తోడేళ్ళు పిల్లులు ఇవి ఏవే కానీ తీసుకురాకుండా అలుక్కోకుండా స్వచ్ఛమైన ఆవు పేడతో ఇంటి ముందు అలకమన్నాడు అయ్యా ఇది 9వ ఆవు పేరుతో ఇంటి ముందు అలకమన్నాడు పేడతో నువ్వు ముందునే రాసినాడు నీకు కొడుకు ఎంత అంటే మా మెంటలో తిక్క కొంచెము మా ఆయనకి అవి అడవిలో తీసుకొచ్చి ఏడ అలుకుతాడు అందుకని అవన్నీ రాసి లాస్ట్లో ఆవు పేడ అని రాసినాడు సరేలేరా తప్పదా తప్పదు అలుగు బాబు పక్కమైన ఆపడానన్నా ఒరింటిని అడుగు వచ్చింది ఒక 7 రూపాయలు తీసుకోండి ఒక బకెట్ డబ్బులేమయ్యా చెక్కరయ్యా పాటలు పెట్టావు ఆ మాత్రం జోళ్ళు ఇవి లేవా ఎనుగొట్లు ఆవులు లేవు మాడుతున్నావు పంట పోయినవి అడుగు వచ్చినాను పోయి ఎడుకో అంట పోతాయి ఇక మాదేమన్నా ఉండి పోతే నీదే మాదేమన్నా నీళ్ళే నీవే పోయింది నలుగుంగా పలకెడు ఉంది నీళ్ళు అడున్నాయి పేడ తీసుకొని పేడ ఫస్ట్ వేసి మళ్ళీ దాని మీద నీళ్ళు వేసి మళ్ళీ చేత్తో అది అట్లే ఓకే అలుకో పలక తీసుకొని అదే ఓకే ఓకే అట్లే అట్లే సరే అట్లే మొత్తం బాగా నీట్గా అనుకో వేసినా కదా ఏముందిరా ఏముంది అనుకో అంతే సార్ వేసుకోమంట నీళ్ళు పెద్దరా నువ్వు అనుకో కలుకో కలుకోనా ఏ ఎంత లేదు అలుగుదాం లేదు లేటు కూడా అంటే ప్రకారం పేపర్లో రాశాడు ఫస్ట్ పేడ ఇది ఏమైనా చెప్పారా తింటారా దీని పేడ కనుమాడా పేడ తింటారా ఎక్కడ తింటారు ఏమంది నువ్వు తింటావు లేకపోతే ఏం తింటావు నువ్వు గుడ్లు మామూలు గుడ్లు తింటారా గుడ్లు తింటావా గుడ్లు తింటాక ఏమవుతుంది పేడ తిను వేసుకోవాలి సరే అలుకు దాంతో ఏం కానీ ఏమన్నాడు నువ్వు అలుకు
నేను అడుగుతున్నావన్నా నువ్వే కన్నా లేడీస్గా పుట్టింటి కన్నా వా పెళ్లి అయిపోతున్నా నేను ఏం మాట్లాడుతున్నాను ఆడ నువ్వు బాగా అడుగుతాను అంటానా ఇది మా సంప్రదాయం ఇది అలాగే ఆడవాళ్ళు లేకపోతే మనం పని చేసుకోవాలి పెళ్ళి అయినా అనుకో వెళ్ళి ఆడైందిరే పెళ్లి కాకుండా కొడుకు ఎట్లా పోతాడా తీసుకురా మాట్లాడతాడా గాలి పుట్టాను అలగు అలగు గాలివాడు లేకుండా మనం ఉన్నామేనా అలగు అలగు ఏం మాట్లాడుతున్నావు నువ్వు బాగా అడుగుతున్నావు నువ్వు పాడు ఏదన్నా విచారం నీ డల్గా ఉంటే ఎట్లా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఏముందిరా మనకు అది మన పని మనము చేసుకుంటే ఏముందిరా అది అది పాడు కథవారు పాడు పాడు పాడు